రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహించే ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? హల్లెలూయా. మరి ఇక్కడ మనకి పౌలు గారు తెలియచేస్తున్నటువంటి మాటలు కనుక మనం చూస్తున్నట్లయితే, మరి మనలో కొంతమంది జీవితాలు ఇటు రీతిగానే ఉన్నాయి కదా. మనము కొన్ని సందర్భాల్లో ఇటు రీతిగానే మనం ప్రవర్తించుచున్నటువంటి వారముగా ఉంటున్నాం కదా. మరి మొట్టమొదటిగా కనుక మనం చూస్తే, దేవుడు మారు మనసు పొందడానికి మనకి ఎన్నో అవకాశమైన దయచేస్తున్నటువంటి వాడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మరి ఈరోజు మనలో ఇంకను కూడా రక్షింపబడలేనటువంటి వారు, ఒకవేళ రక్షింపబడినా సరే మారు మనసుకు తగినటువంటి జీవితాలు జీవించకుండా, రక్షణకు తగినటువంటి జీవితాలు జీవించకుండా మరలా వెనక జీవితాలకు వెళ్ళిపోయినటువంటి వారు ఎంతమంది లేము కదా. మరి ఆ విషయాన్ని ఇక్కడైనా తెలియచేస్తున్నారు. దేవుడు మరి అనుగ్రహిస్తున్నటువంటి రోజులు, అనుగ్రహిస్తున్నటువంటి గడియలను లక్ష్యము మనము చేయకుండా, మారు మనసు పొందకుండా మనం ఇంకను కూడా వెనుకంచే వేసి ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని ఆయన మనకి తెలియచేస్తున్నారు. నిజమే కదా. ఈరోజు మరి మనలో ఇంకను రక్షింపబడలేనటువంటి వారు ఉన్నారు కదా. మనలో ఇంకా మారు మనసు పొందలేనటువంటి వారు ఉన్నారు. మనలో ఇంకా వెనుకకు వెళ్ళిపోతున్నటువంటి వారం ఉంటున్నాం. అయితే మరి దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు, దేవుడు మనకి అవకాశాలను ఇస్తూ ఉన్నప్పుడు మనం ఆ యొక్క అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ, వాక్యము మనకు వినిపించినప్పుడు మన పాపాన్ని మనం ఒప్పుకొని, మన యొక్క రోత జీవితాన్ని విడిచిపెట్టి మనము మారు మనసు పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. మరి మన ఆత్మ మనల్ని ప్రేరేపించుచున్నప్పుడు, లేదా దేవుని యొక్క వాక్యము మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మన మనస్సును మార్చుకునేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క మార్గాన్ని మనం మార్చుకునేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియచేస్తున్నారు. దేవుడు మనకి గొప్ప ఐశ్వర్యమును ఆయన అనుగ్రహించాడు. ఆ ఐశ్వర్యం ఏమిటి అని అంటే, దేవుని యొక్క మాటలు వినేటువంటి ధన్యత. ఎంతో మందికి లేనటువంటి ధన్యత. ఎంతోమంది నాశన మార్గంలో ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకుని మనల్ని తన యొక్క మార్గం వైపు నడిపించడాన్ని గొప్ప బాధ్యత ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు కనుక, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ ఐశ్వర్యమును, మన ఎడల ఆయన చూపుతున్నటువంటి సహనము లేదా దీర్ఘశాంతం ఏదైతే ఉందో దానిని మనం తృణీకరించేటువంటి బిడ్డలముగా మనం ఉండకూడదు. మరి ఆయన మన ఎడల జాలి చూపుతున్నటువంటి దేవుడు. ఆయన మన ఎడల మరి దీర్ఘశాంతము వహించినటువంటి దేవుడు. ఎందుకు అనంటే, మనం ఇంకను పాపం చేస్తున్నా సరే మన పైన ఉగ్రత చూపించకుండా మరొక అవకాశం ఇస్తున్నాడంటే మన పట్ల ఆయన ఎంత కృప కలిగి ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతము కలిగి ఉన్నాడో మనము ఆయనను అర్థం చేసుకుని మరి మన బ్రతుకులు మనం మార్చుకునేటువంటి వారము ఉండాలి. మనము గనక తృణీకరిస్తే, మనము గనక ఆయనను విడిచిపెడితే, మనం గనక ఆయన్ను నిర్లక్ష్యం చేస్తే మరి ఆయన ఇచ్చేటువంటి తీర్పు బహుభయంకరంగా ఉంటుంది. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని, ఆ గొప్ప ఐశ్వర్యమును మనము మరి భద్రపరుచుకుంటూ మన యొక్క మార్గాలను మార్చుకునేటువంటి వారముగా, మన హృదయాలను మలుచుకునేటువంటి వారముగా ఉన్నాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. సర్వాధిపతి అయినటువంటి మా దేవా, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయా ఎంతో మందికి లేనటువంటి గొప్ప అవకాశం మాకు ఇచ్చున్నావు. ప్రతి దినము నీకు వాక్యం చేత సంధింప చేస్తున్నటువంటి దేవుడు. అయా నువ్వు ప్రేరేపించినప్పుడు ప్రభువా, అయా నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు అయా మా హృదయమును నా తండ్రి తెరిచి నిన్ను ఆహ్వానించేటువంటి బిడ్డలుగా మా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా, అయా నీవు చూపిస్తున్నటువంటి మార్గంలోనికి వచ్చేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని, అయా నీవు మా ఎడల చూపుతున్నటువంటి కనికరము, కృప, దీర్ఘశాంతము, సహనమును ప్రభువా
మిమ్మల్ని లక్ష్యము చేస్తూ మా బ్రతుకులు మార్చుకునేట మాకు నేర్పించమని, ఆయన పాద సన్నిధికి వచ్చిన ఆయన మొర్రపెట్టుట మాకు నేర్పించమని ప్రభువా వేడుకుంటూ, ఆయన నిన్ను తృణీకరించేటువంటి జీవితం, ఆయన నీ మాటలను నా తండ్రి నిర్లక్ష్య పెట్టేటువంటి జీవితాలు, అటువంటి బ్రతుకులు మాలోంచి తొలగించి ఆయన తండ్రి మీకు ఇంపైనటువంటి బ్రతుకులుగా మా బ్రతుకులు మార్చమని ఈ యొక్క నా ప్రభు ప్రార్థన దయచేసి నా ప్రభు మీ పాద సన్నిధి చేర్చుకోమని ఏసే అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియపరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మై గాడ్ బ్లెస్ యు.